సరే, కులము అంటే అర్థమైంది కదా. కుల, కులామృతైక రసిక, ఇవన్నీ కూడా ఆ సమూహము. అంటే మనకి గుణ సమూహము, ఇవన్నీ కూడా. కాబట్టి మామూలు బాహ్యంలో ఉండే కులం కాదు. కుల సంకేత పాలిని. కుల సంకేత పాలిని, ఇక్కడ కొంత దాన్ని ఇచ్చారు మనకి, అంటే కులానికి సంబంధించి అన్నట్టుగా. అన్నంత మాత్రాన బ్రాహ్మణులు అంటే ఎవరో మనకి కృష్ణ పరమాత్మ ఆల్రెడీ చెప్పాడు. నీవు అవి పాటించినప్పుడే వాడు వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడు అవుతారు. అయితే ఆయన అసలు దానిలాగా చేయలేదు. వాళ్ళ పనులను బట్టి ఒక వర్గంగా మనం చెప్పుకోవాలి కాబట్టి అలా చెప్పారు. కాబట్టి దేనిది అది బ్రహ్మచర్యాది చతురాశ్రముల యొక్క ఆశ్రమ సంకేతాలు, ఇలా వంశ పారంపర్యము, గురు పరంపర, ఇలా అన్ని. ఇక ఈ విధంగా మనలో 7 చక్రాలు ఉన్నాయి మూలాధారం నుంచి. ఇవన్నీ కూడా ఒక కులం లాగా చెప్పగా సమూహము. అంటే ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి అంటే మనకు కొంత ఏదో ఒక రకంగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఆ విధంగా మనకి చెప్తారు. కుల సంకేత పాలిని, ఆ సంకేతం అన్నమాట. ఇక్కడ ఏ అర్థాలు మీరు తీసుకున్నా దాన్ని చెప్పాను కదా, లౌకికపరమైన అర్థాలు ఎప్పుడూ తీసుకొనరాదు. ఎప్పుడు కూడా ఉన్నత భావాలతో ఉండాలి. అర్థం కాలేదనుకోండి, అమ్మకు ఓ నమస్కారం చేసుకోండి, నష్టమేమీ లేదు. ఆ నమస్కారం చేసుకుంటే కనీసం బుద్ధి అయినా మనకి, ఎందుకంటే ఏదో ఊహించుకుని వేరేదేదో అనుకునే బదులు కాస్త ఆ బుద్ధి మామూలుగా అయినా మనకుంటుంది. కుల సంకేత పాలిని. కులాంగన, ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్క దగ్గర మనము సందర్భాన్ని బట్టి అర్థం మారుతుంది సంస్కృతంలో. కాబట్టి కులము అంటే సమూహము తీసుకున్నాము. కులము అంటే ఈ వంశ పరంపర, గురు పరంపర, ఈ పరంపరలన్నీ కూడా ఆ సమూహాన్ని కలిపి. అలాగే ఇక్కడ ఈ కులము అన్నప్పుడు మామూలు కులము, ఒక వంశము, దాన్ని తీసుకున్నారు ఇక్కడ. వంశము కులం అనగా పితృ మాతృ వంశములు కలిగిన స్త్రీ. సత్కుల రూప విద్యాశీల భావములు కలిగినది, అంటే మంచి కులంలో జన్మించింది అని. కాబట్టి మంచి కులము అంటే అర్థమైంది కదా. మంచి కులం అంటే ఏదో డబ్బులు అన్నీ కాదు, ఒక సంస్కారం. ఎవరితో ఎలా ఉండాలి అనేది మామూలు బాహ్య ప్రపంచంలో ఎవరితో అయినా సరే నీవు భేదభావం లేకుండా ఉండు. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఇంకొకటి కూడా, ఎక్కడైతే మీకు అగౌరవంగా ఉందో అక్కడ ఉండవలసిన ఆవశ్యకత కూడా లేదు. అంటే ఇక్కడ మనుషులు రకరకాలు, పుర్రెకో బుద్ధి జీవహకో రుచి అన్నట్టుగా ఉంటుంది. నిజంగా మీ ఆవశ్యకత ఉన్నదా లేదా అనేది మీరు కాదు డిసైడ్ అవ్వాల్సి. మీరు అనుకున్నారనుకోండి, అది మీ అభిప్రాయం అవుతుంది కదా. ఆ సంస్కారం అవతలి వారిలో లేనప్పుడు అక్కడే ఉండి మనము అవమానింపబడవలసిన ఆవశ్యకత లేదు. అంటే నిర్ణయం మీరు తీసుకోకండి, మీకు తెలియనప్పుడు మీ నిర్ణయాన్ని పరమాత్మకు వదిలేయండి. ఏమిటి, ఓ ఇలా ఉంది పరిస్థితి, సో అమ్మా ఏదో ఒకటి నువ్వు నిర్ణయించు, నీ మీద భారం వేస్తున్నాను అని అన్నారనుకోండి, ఆవిడ చూస్తుంది. అదే మీరే నిర్ణయించుకున్నారనుకోండి, అప్పుడు అక్కడ జరిగే వాటికి మీరు అనుభవించక తప్పదు. కాబట్టి ఇక్కడ వంశము సక్రమమైన సత్కుల రూప విద్యాశీల భావములు కలిగినది, అట్టి వంశమున జన్మించినది అంటే అర్థము అందరితో కూడా భేదభావం లేకుండా చక్కగా ఒక మంచి సంస్కారం కలిగిన వంశం. తల్లిదండ్రులు పిల్లలకి ఆ సంస్కారాన్నే ఇవ్వాలి, వేరేవన్నీ ఇవ్వక్కర్లేదు. వాళ్ళ బుద్ధులు మారుతాయి, ఇంకోటి మారుతాయి, ఏవేవో అన్నీ మారుతూనే ఉంటాయి. కాలానుగుణంగా, వారి యొక్క వయస్సు అనుగుణంగా, అనుభవాలకు అనుగుణంగా. ఎవరైనా అంతే, పిల్లలు అన్నక్కర్ల, పెద్దవాళ్ళు కూడా మారుతారు. మారాలని వాళ్ళు నిర్ణయించుకున్నప్పుడు మారుతారు. ఇక్కడ మార్పు అనేది ఏదో ఒకదాన్ని బట్టి రాదండి, వయసుని బట్టి రాదు,
ఇంకో దాన్ని బట్టి కూడా రాదు. కేవలం వాడు అనుకున్నప్పుడు మాత్రమే మార్పు వస్తుంది వాడిలో. బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది పరిస్థితులు వాడిని మార్చాయండి, ఇంకోటండి మారి అందుకనే ఇదండి, వాడు అందుకే మారలేదండి అంటారు. ఇవన్నీ అనవసరమైన మాటలే. వాడు అనుకున్నాడు మారాలి అని, అంతే. అనుకున్నప్పుడే వాడు మారతాడు. అది మంచా చెడా అవన్నీ తర్వాత విషయాలు. వాడు తన మనసులో సంకల్పం చేసుకున్నాడు తాను ఇలా ఉండాలి అని. కొన్ని బహుశా విపత్కర పరిస్థితులు ఉండవచ్చు, వాడు యాక్షన్ చేస్తాడు అప్పుడు మారినట్టు అనండి, లేకపోతే ఏదైనా సరే. ఆఫీసులో బాస్ మాట వినాలి అన్నప్పుడు మరి నోరు మూసుకుని ఉండాలి కదండి. ఉమ్. అది తాత్కాలికం. ఆ, వాడు వాడు పొద్దుగూకులు అంటే 360 రోజులో, లేకపోతే వాడి జీవితాంతం ఆఫీసులో ఉండడు, కొంత సమయమే. కాబట్టి ఇవన్నీ అనవసరమైనవి. కాబట్టి ఇక్కడ సత్కుల వంశము అని అంటే ఒక మంచి సంస్కారం కలిగిన ఇంట్లో ఆవిడ జన్మించింది అని. ఉమ్, చాలా సార్లు నువ్వు చేసే పాప పుణ్యాల అలా ఉత్తమ జన్మ లభిస్తుంది అంటే అర్థము అలాగా. ఒక మంచి సంస్కారం కలిగిన ఇంట్లో నీకు జన్మ లభిస్తుంది, మానవ జన్మ లభిస్తుంది అప్పుడు. కాబట్టి ఇక్కడ మనము అది తెలుసుకోవాలి. ఆ సంస్కారాన్ని మీరు ఇవ్వగలగాలి. మీలో ఉంటే సంస్కారం మీరు మీ పిల్లలకి కానివ్వండి, ఎవరికైనా సరే ఒక మంచి ఒకరికి ఎప్పుడు చెప్పగలుగుతారు? మీరు మంచిగా ఉన్నప్పుడు మాత్రమే, మంచి చేస్తున్నప్పుడే ధైర్యంగా చెప్పగలరు. ఎందుకు కృష్ణ పరమాత్మ కశ్చిత్ ధీరః అన్నాడు? ధీరత్వం. నేను మంచి మాత్రమే చేస్తాను, మంచి చెప్తాను. ఆ మూడు కోతులు ఉంటాయి కదండి, చూడటము వినటము అవన్నీ అలా. నేను ఆ, మంచి మాత్రమే చెప్తాను, మంచి వింటాను, మంచి చేస్తాను అని ఆ దృఢ సంకల్పం వాడిలో ఉండాలి. అన్నప్పుడు వాడు అలాగే ఉంటాడు. వేరే వాడితో వీడికి బంధం లేదు. వాడి ధర్మమే వాడికి రక్ష. ధర్మం ఎప్పుడూ రక్షిస్తుంది, రక్షించి తీరుతుంది. నువ్వు అధర్మం అన్నంత మాత్రాన అది అధర్మం అయిపోదు. ధర్మం ఎప్పుడూ ధర్మమే, అధర్మం ఎప్పుడూ అధర్మమే. నీ దృష్టి భేదాన్ని అనుసరించి నీకు అలా అనిపించవచ్చుగాక. అయితే అనుకోవచ్చు, ఏమండి ఏది ధర్మం మరి ఏది అధర్మం అవుతుంది అని. నీ బుద్ధి సక్రమంగా ఉన్నప్పుడు ధర్మం నీకు ధర్మంగానే కనపడుతుంది. కేవలం బుద్ధిలో మార్పు ఉండకూడదు. అంటే ఒక అభిప్రాయం నీలో ఏర్పడితే అది సిచ్యుయేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. సిచ్యుయేషన్ని బట్టి ఎప్పుడైతే నీలో అంటే భావాన్ని బట్టి అది అధర్మానికి ఆస్కారం ఉంటుంది అక్కడ. నీకు ఆ సిచ్యుయేషన్ కానీ ఆ మనుషుల పట్ల కానీ దేని పట్ల ఏ అభిప్రాయం లేదు, ఏ భావము లేదు. కాబట్టి ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా ఒక సిచ్యుయేషన్ లో మీకు సందేహం కలిగినప్పుడు అదే ఉండాలా వద్దా, మాట్లాడాలా వద్దా, ఇలాంటి ఈ తలకాయ నొప్పులకే సాధన. మరి ఇంత ఉమ్, సాధన చేస్తూ మళ్ళీ నిర్ణయాలు తీసుకున్నారనుకోండి, సాధనకి ఫలితం ఏది? సాధన ఫలితం నీవు సర్వకాల సర్వావస్థల యందు ఆనందం, తృప్తిగా ఉండటం. అవతలవాడు అన్న మాటలు నువ్వు పడాలని ఎక్కడ రూల్ లేదు, అక్కడ ఉండాలని రూల్ లేదు. నువ్వు నిర్ణయించుకున్నావు కాబట్టి ఉంటున్నావు. నువ్వెందుకు నిర్ణయించుకోవాలి? ఎందుకని? అందుకని ఆయన చెప్పిన సుమ్మయిరు ఎందుకు ఇది చేయటం లేదు. నీ ఆ, మనస్సులో నువ్వు నిర్ణయించుకో. ఉండక తప్పదు అని నువ్వెందుకు అనుకోకూడదు. నీ కష్టాన్ని అమ్మవారికి చెప్పుకో, బ్రహ్మానికి. ఇక్కడ మనం అద్వైతంలో చెప్పినప్పుడు కష్టం అనేది మనదే అన్నారు. కానీ ఒక కష్టం కనపడుతుంది. కనపడిన దాన్ని కష్టము అంటే కొంత ఆ వ్యతిరేక వాతావరణం. అందువలన ఇక్కడ మంచి సం అంటే ఒక సంస్కారం, మంచి సంస్కారం కలిగిన వంశంలో జన్మించు, గురు సాంప్రదాయ శుద్ధి కలిగి అక్కడ ఆ యొక్క అమ్మ ఆరాధన కలిగిన దాంట్లో అని చెప్పారు. పరదేవత స్వరూపిణి. సరే, ఇక్కడ ఈ యొక్క భార్యాభర్తల బంధం అంటే భార్య యొక్క ఇవి కొన్ని చెప్పారు. ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇలాగే ఉండాలి భార్య అని అన్నప్పుడు కొంత వ్యతిరేక భావనలు కలుగుతాయి. ఇది భార్యా ధర్మము అని చెప్పినప్పుడు మామూలుగా పిల్లలు కానివ్వండి, ఎవరైనా సరే ఆ అవతల వాళ్ళు ఉంటారా అని అంటూ ఉంటారు. ఇక్కడ నీ బంధం ఏమిటి? నువ్వు భార్యగా ఉన్నావా, భర్తగానా? ఏమిటి నీ ధర్మం? కోడలా, అత్తగారివా? ఏమిటి నువ్వు ఉన్నావు అంటే నీ బంధము, నీ ఉంటున్న ఆ కుటుంబ వాతావరణం ఉమ్, ఎలా ఉన్నది, దాని మీద నీ యొక్క ధర్మం ఆధారపడి ఉంటుంది.
అవతల వాళ్ళు. కాబట్టి ఇక్కడ భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి అని తెలుసుకున్నంత మాత్రాన అందరూ ఉండలేరు, ఉండరు. ఉమ్, కానీ నేను ఇప్పుడు మీకు అవి చెప్పట్లేదు. ఎందుకంటే ఈ కలికాలంలో భర్తని పరమాత్మగా భావించాలి అంటే ఎప్పుడు భావించగలుగుతుంది భార్య? ఉమ్, భర్త అనేవాడు తన ధర్మంగా ఉన్నప్పుడే భావించగలుగుతుంది. ఉమ్, భర్త కూడా ఆ భార్యకి అనుకూలంగా, అంటే కష్ట సుఖాలు అనండి, అర్థం చేసుకోవటం అనండి, ఇలా రకరకాలు అన్నీ వస్తాయి. అప్పుడు అయితే మనం కొన్ని కథల్లో వాటిల్లో భర్త పరమ దుర్మార్గుడు అయినా అని, అక్కడ మనకి అద్వైత అంటే ఆ భార్య తన ధర్మాన్ని నిర్వర్తించింది. ఎక్కడ కూడా ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించండి. భార్యగా మీ ధర్మం ఏంటో మీరు చెయ్యండి. తప్పొప్పులు చెప్పచ్చు భర్తకి, చేసే తప్పైనప్పుడు చెప్పటంలో దోషం లేదు. కాబట్టి భార్యగా మీ ధర్మం అంటే అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఉండటం. భర్త మాట వినటమే భార్య ధర్మం కాదండి. అక్కడ వివేక విచక్షణాలతో కుటుంబానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవటం. ప్రతిసారి భార్య కరెక్ట్ అవ్వదు, ప్రతిసారి భర్త కరెక్ట్ అవ్వదు. ఈ విధంగా చాలా ఉంటాయి ఒక కుటుంబ వ్యవస్థలో. బాహ్య వ్యవహారం కదండి. కాబట్టి మనసులో అసలు ఏ అభిప్రాయం లేదనుకోండి, భర్త తప్పు చేసినా నేను సమర్థిస్తాను అనటం దోషం అండి. భర్త గనక ఒక తప్పు చేస్తాను అన్నప్పుడు, చేస్తూ ఉన్నప్పుడు భార్య ఇది రావణాసురుడికి కూడా మండోదరి రకరకాలుగా చెప్పి చూసి ఆవిడ ఇక తన వల్ల కాక ఆ శివుణ్ణి ప్రార్థించటం మొదలుపెట్టింది. ఉమ్, అలా ఉన్నాయి వాళ్ళ యొక్క. భర్త దుర్మార్గుడైనా పాతివ్రత్య ధర్మం అన్నట్టుగా భార్యా ధర్మంగా వారు భర్తనే వదిలేయకపోయినా భర్తకి చెప్పటం జరిగింది. కాబట్టి ఒక అంటే ఆ బంధం ఏదైనా సరే, ఇక్కడ కేవలం భార్యాభర్తలని చెప్పినంత మాత్రాన కాదు, ఏ బంధమైనా సరే దోషం చేస్తున్నప్పుడు రెండో బంధం చెప్పగలగాలి. అంతేగాని దాన్ని సపోర్ట్ చేస్తే దొందే అవుతాయి. అప్పుడు ఉమ్, వాళ్ళు అనుభవించాలి, వీళ్ళు అనుభవించాలి. అంతే. అధర్మంగా సంపాదనని భార్య ఎప్పుడూ ఖండించాలి. భర్త ఒకవేళ చేస్తే, భార్య చేస్తే భర్త ఖండించాలి. అంతేగాని ఇద్దరు ఏం పర్వాలేదులే మనకి డబ్బు కావాలి అని అధర్మంగా సంపాదించారనుకోండి, అంతా అనుభవించవలసి వస్తుంది. ఉమ్, సరే, ఇక్కడ ఈ విధంగా ఆవిడ ఒక మంచి సంస్కారం కలిగిన కుటుంబంలో జన్మించింది. కాబట్టి ఆ కుండలి కులాంగన కులనారి రత్నం ఇలా అన్నీ చెప్పారనుకోండి. ఈవిడ ముఖ్య ప్రాణ స్వరూపిణి. మనలోకి గనక అన్వయం చేసుకుంటే హంస స్వరూపిణి. హంస అనేది అంటే ఊపిరిని హంసగా చెప్పబడుతుంది. ఆ లోపలికి పీల్చటం, బయటికి వదలటం ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి హంస అని అంటారు. మనకి ఆ శివానంద లహరి వీటిల్లో కూడా మనకి ఈ రెండు నీలో ఉంటాయి అని అంటారు. అంటే పార్వతీ పరమేశ్వరు ఇద్దరు ఉంటారు అని. ఊపిరి పీల్చేది వదలటం. అలరచంచలమైన ఆత్మలంది అంటారు కదా, అలా. అందుకని ఇవి హంస రూపిణి. మన ప్రాణశక్తే ఆవిడ. అంటే ఇక్కడ అంటే అమ్మని ఎన్నో విధాలుగా మనము భావించడానికి అలా చెప్తున్నారు. కాబట్టి మీరు అమ్మని ఆరాధిస్తే మీరు మీ ధర్మాన్ని ఆచరించి తీరాలి. ధర్మంగా ఉండి తీరాలి. ఆచరించటం అంటే మీరు ధర్మంగా ఉండండి అంతే. ఉమ్, అవతల వాడు ఎలా ఉన్నాడు నీకు అనవసరం. నువ్వు ధర్మంగా ఉన్నావా లేదా, అదే అసలైనది. కులాంతస్థ, కుల మార్గాంతరమునందు ఉన్నది. కులాంగనయే కులాంతస్థ. ముఖ్య ప్రాణస్వరూపిణియకు కులాంగనయే కులాంతస్థ. ఇక్కడ విద్యా వంశము అంటే అమ్మవారి యొక్క విద్య అంటే జ్ఞానము అనే అర్థం. విద్య అంటే ఏదో మామూలు ఏదో చదువులు కాదు. మామూలుగా ఇక్కడ విద్య అంటే జ్ఞానం. ఆ జ్ఞాన మార్గంలో ఉన్నది అనే అర్థం. జ్ఞానం అంటేనే ధర్మం అండి. మళ్ళీ జ్ఞానం అంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. అక్కడ ఆ ధర్మం అంటే ఏమిటి? నువ్వు ఆచరించాలి అంతే, నీకు అనవసరం. నే ఐడెంటిటీతో ఉన్నవాడు ధర్మాన్ని అన్ని చోట్ల ఆచరించలేడండి. ఉమ్, వాడు అనుకుంటే తప్ప సర్వకాల సర్వ అవస్థల యందు వాడు ధర్మాన్ని ఆచరించాడు. ఐడెంటిటీతో ఉన్నవాడు. నేను ఫలానా అన్నవాడు ధర్మాన్ని ప్రతి చోట వాడు చేయడు. కొంతమంది మాత్రమే. అందుకని విద్య అన్నారు. అంటే నీకు జ్ఞానం తెలిసినప్పుడు
ఉన్నది ఆ పరబ్రహ్మమే అనుకోండి ఏదైనానండి. ఒక శక్తి ఉన్నది, ఈ ప్రాణశక్తి, నేను ఆరాధించే దైవమే నా ప్రాణం, ఆరాధించే దైవమే అంతటా ఉన్నది. కాబట్టి అంటే అంతటా కూడా సర్వము నిండిపోయి ఉన్నది కేవలం నేను ఆరాధించే దైవమే. అంటే అది మీరు తినే ఆహారం కావచ్చు, ధరించే వస్త్రాలు కావచ్చు, అనుభవించేవి కావచ్చు, ఏదైనా సరే సర్వము ఆ పరబ్రహ్మమే, అంటే నేను ఆరాధించే దైవమే అన్న దృఢ విశ్వాసము సంకల్పము ఉన్నవాడు మాత్రమే అలా ధర్మంగా ఉంటాడు. అప్పుడు అంటే ఇక్కడ అప్పుడు రెండు వచ్చాయి. ఏది? ఆరాధించే దైవమే అంతా అని. అందులో ఎప్పుడైతే వాడు స్థిరంగా ఉంటాడో అప్పుడు వాడి యొక్క మనస్సుని తనలో లయం చేస్తుంది. అంటే ఒరే నువ్వు వేరు నేను వేరు కాదురా, అంతా నేనే అయినప్పుడు నువ్వు కూడా నేనే అవుతావు కదా అన్న స్ఫురణ వాడికి విడిగా అక్కర్లేదు. ఎందుకంటే వాడు తన ఐడెంటిటీ లేకుండా ఉన్నాడు అంటేనే వాడు అందులో లయం అయినట్టు. అయితే అందులో వాడు స్థిరంగా ఉన్నట్టుగా ఆవిడ పరిస్థితులు అనుకూలం చేస్తుంది, మనస్సుని దృఢతరం చేస్తుంది. అది గురువైనా సరే, పరబ్రహ్మమైనా సరే, నువ్వు ఆరాధించే దైవమైనా సరే, నీ ఆరాధనలో భేదం ఉంటుందేమో కానీ వారి యొక్క అనుగ్రహంలో ఎప్పుడూ భేదం ఉండదు. కాబట్టి ముందు నువ్వు దృఢత్వం తెచ్చుకోవాలి. ఎస్, నేను ఆరాధించే దైవమే అంతటా ఉన్నది అని ముందు నువ్వు తెలుసుకో. అలాగే ఉండు, అదే ధర్మాన్ని ఆచరణ పెడుతూ ఉండు, ధర్మాన్ని ఆచరణ పెట్టు. నీకు తెలియకుండానే నీ మనసులో ఉన్న ఆ యొక్క అసుర గుణాలన్నిటినీ ఆవిడ నశింపచేస్తుంది. ఎప్పుడైతే అసురులు నశించారో దేవతా స్వరూపం ఉంటుంది. నువ్వు ఆరాధించే దైవం నీలో ఉంది అంటే నీకు తనకి అభిన్నమని. ఇది అనుభవంతో తెలుసుకోవాల్సిందే తప్ప బోధ వల్ల జరిగేది ఏమీ లేదు. ఇది అనుభవపూర్వకంగా గ్రహించవలసింది ఎవరికి వాళ్ళు. ఆ అనుభవం మీకే పరమానందాన్ని కలిగిస్తుంది ఆ స్థితి కలిగినప్పుడు. అందులో ఏం సందేహం లేదు. కొంతమందికే కానీ ఏమీ లేదు. ఎవరు సాధన చేస్తారో, ప్రయత్నం ఎవరు చేస్తారో వారికే లభిస్తుంది. అదేవిధంగా ఆ అమ్మనే ధ్యానం చేస్తూ, ఇక్కడ కేవలం అమ్మ అంటే మన అమ్మ గురించి చెప్పాం కాబట్టి మీరు ఎవరిని ఇది చేసినా సరే. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. శంకరులు చాలా స్పష్టంగా నిర్దుష్టంగా చెప్పారు. వేదంలో చెప్పబడిన దేవతలని ఆరాధించినప్పుడు మాత్రమే ఈ జ్ఞానం అనండి, ఉత్తమ జన్మ అనండి, ఏవైనా లభిస్తాయి. అంతేగాని ఆ వేరే వేరే ఎవరో కొత్త దేవుళ్ళు, కొత్త గురువులు అలా అని కాదు. అందుకనే సద్గురువు యొక్క లక్షణాలు ఆయన వర్ణించారు. అరే నీ గురువులో నువ్వు ఎవరినైతే భావిస్తున్నావో, గురువుగా అంటున్నావో, ఆ గురువులో ఈ లక్షణాలు ఉన్నాయా లేదో చూసుకో అన్నాడు. అన్ని లక్షణాలు నువ్వు చూడలేవు, బేసిక్గా కొన్ని లక్షణాలు ఉన్నాయా లేదా, ఇలా ఆయన ఆ యొక్క గురువుల యొక్క లక్షణాలను కూడా చెప్పారు ఆయన. ఇంకా అన్నిటికన్నా సులభమైనది చెప్పాను కదా, మీరు ఆరాధించే దైవాన్నే ప్రార్థన చెయ్యండి. నాకు గురువు అవసరం అంటే ఈ భయవే, లేకపోతే అక్కర్లేదు. గురుమండల రూపిణి నీవే గురువమ్మ అని అమ్మని ప్రార్థన చేయొచ్చు. శివాయ గురవే నమః అన్నప్పుడు అక్కడ శివుణ్ణి తీసుకోవచ్చు, శుభాలని తీసుకోవచ్చు. మనం చెప్పే శివాయ గురవే నమః అన్నప్పుడు అర్థాలు చెప్పాను మీకు నేను. కాబట్టి నాకు శుభం కలిగించేవాడే నాకు గురువు. ఆరాధించే వాళ్ళైతే శివుడే గురువు అనుకోవచ్చు. శుభం అంటే ఏమిటి? బాహ్యమైన ఆడంబరాలు, బాహ్యమైన సంపదలు ఇచ్చేవాడు గురువు కాదు. నిన్ను గుణాతీతుణ్ణి చేసేవాడే గురువు. నీ జన్మ ఎందుకో నీకు తెలియజెప్పేవాడే అసలైన సద్గురువు. అవి శుభాలు నీకు. అంతేగాని మళ్ళీ ఏ నికృష్ట జన్మలో నువ్వు పొందేటట్టు ఈ బాహ్య ప్రపంచంలో పర్వాలేదురా, నువ్వు అన్యాయంగా అయినా డబ్బులు సంపాదించేయి అని చెప్పేవాడు గురువు ఎలా అవుతాడండి? నీకు అప్పుడు పరమ నికృష్టమైన జన్మలు వస్తాయి తప్ప మంచి జన్మలు వచ్చే అవకాశం ఏది? లేదు. రమ్మన్నా రావు. అందువలన ఇక్కడ ఇది చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్నప్పుడే మనకి మీరు నిర్భయంగా ఉండగలుగుతారు, ధర్మాన్ని ఆచరించారు. కాబట్టి ఇక్కడ గురువు ఎన్నికల్లో కూడా అలాంటి స్పష్టమైన అభిప్రాయం చెప్పాను కదా. అందుకని మీరు హాయిగా మీరు ఆరాధించే దైవాన్ని ప్రార్థన చేయవచ్చు, ఎలా అయినా చేయవచ్చు.
అప్పుడు మీకు ఆ యొక్క గురువు ఆవశ్యకతను బట్టి ఒక గురువు లభిస్తారు. నేను ఆచరించిందే మీకు చెప్తున్నాను. నాకు ఆ విధంగానే ఆ గురువులతో ఎంతవరకో మనకి అంతవరకు వారితో అనుబంధం ఏర్పడుతుంది. ఆ గురువు యొక్క బోధ మనకి చాలా, అంటే ఏ గురువు వల్ల నీకు ఎంత బోధ లభించాలో అంత బోధ లభిస్తుంది. కాబట్టి ఇంత అంటే నేను అవలంబించాను అంటే నాకు వేరే గురువుని ఆవిడ ఇవ్వలేదు. ఆవిడే గురువుగా ఉంది. వేరే గురువు లేరు. ఏదో తాత్కాలిక గురువులు లభించారు. అంటే అర్థం ఏంటంటే ఏదో కొంత మనకి ఒక ఏదైనా ఇప్పుడు లలిత సహస్రనామాల గురించి అనండి, ఒక స్తోత్రం గురించి, లేదా ఒక దైవం గురించిన ఒక అవగాహన నాకు ఏర్పడడానికి బాహ్యంలో కొన్ని ప్రవచనాలు వినడము అలాంటివన్నీ జరిగింది. కాబట్టి తాత్కాలిక గురువులు వీళ్ళందరూ కూడా మనకి. ఎందుకంటే ఒక అవగాహన, దాని యొక్క విశిష్టత మనకు తెలియడానికి ఆవిడ కొన్ని ఇచ్చేసి మనసు శుద్ధం కావడానికి అలా తాత్కాలిక. కానీ ఆవిడే అసలైన, ఆవిడే గురువుగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా అలా ప్రయత్నం చేయవచ్చు, అందులో ఏ సందేహం లేదు. మీకు ఆవిడే గురువుగా ఉన్నా, ఆవిడే ఉందన్నా కూడా నష్టమేం లేదు. ఎవరైతే ఏమిటంటే మీరు తరించాలి, మీకు ఉన్నత జన్మ లభించడం కాదు, అసలు జన్మ లేకుండా మీకు మీ యొక్క జ్ఞానం వృద్ధి పొందాలి. మీ విద్య అంటే అది. కాబట్టి విద్యా స్వరూపిణి అంటే జ్ఞాన స్వరూపిణి. జ్ఞానము అంటే మరుజన్మ లేకుండా చేసేదే జ్ఞానం. ఆ యొక్క స్వరూపం అమ్మది. కాబట్టి ఇక్కడ ఆ అమ్మని వాళ్ళు ఆరాధించారు అంటే అసురులు, అంటే ఎక్కడైతే బాహ్యంగా కదా రూపం వచ్చింది, కాబట్టి బాహ్యమైన అసురుని ఆవిడ సంహరించింది. కానీ ఆవిడ పట్టుకున్నందుకు అందరికీ కూడా వారిలోని అవిద్య నశించింది. అవిద్య అంటే నేను అన్న భావన, నేను ఫలానా అహంకారం ఉంటుంది కదండి. నేను ధనవంతుణ్ణి, నేను ఇంకోటి ఇలా రకరకాలుగా ఉంటాయి. నేను వాళ్ళ మాట ఎందుకు వినాలి, ఇలాంటి రకరకాల అసుర గుణాలు ఎన్నో లోపల ఉంటాయి. బయటకు కనపడే గుణాలు వేరు, కొన్ని దాచుకున్న గుణాలు వేరు. దాచుకున్న గుణాల్లో కూడా అసురులు లేరని అనగలరా? అనగలరు. కాబట్టి ఇక్కడ విద్య అంటే అది. ఆ అమ్మ విద్యా స్వరూపిణి, గురు సాంప్రదాయంకు చెందిన ఆ గురువులు మొదలందరి సమూహము కులం అనబడుతుంది. ఆ సమూహంలో ఈవిడ కూడా ఉంది కాబట్టి కులాంతస్థ అని అనబడుతోంది. కాబట్టి రకరకాలు మానవ జాతి, గోజాతి, అశ్వజాతి ఇలా అంటే సమూహాలు ఎన్నో ఉన్నాయి. అలాగే గురు పరంపర, కొన్ని మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఇలా ఎన్ని ఉన్నాయండి. అలా రకరకాలు. వీటన్నిటి అంతరమున పరమేశ్వరి కలదు. సర్వాంతర్యామి పదముచే ఆ అమ్మ తెలియబడుతోంది. అయితే ఇక్కడ అనుకున్న కులాంతస్థకి వీటికి అన్నిటికీ అంటే ఎంతో అర్థం ఉంటుందండి. ఒక్క నామాన్ని చెప్పాలి అంటే ఎన్ని రోజులో పడుతుందో ఒక్కొక్కసారి చెప్పాలి అన్నప్పుడు, అంటే దాని అసలు ఇది. కానీ వినే ఓపిక కూడా ఉండాలి కదండి. ఒకటే నామం గురించి ఎక్కువ చెప్తే కూడా అబ్బా ఇంకా చాలెద్దు అనిపిస్తుంది. చెప్పే వాళ్ళకి కాదు, వినే వాళ్ళకి. అట్లా అమ్మ నామాలు ఒక్క నామం చాలండి అమ్మ గురించి తెలుసుకోవడానికి. అసలు నిజంగా ఇన్ని నామాలతో పనిలేదు మనకి. ఒక్క నామంలో అనేక నామాల అర్థాన్ని కూడా మనం చెప్పు చాలు. శ్రీమాత దగ్గర ఆగిపోవచ్చు. అసలు మిగతా నామాలన్నీ కేవలము దాని ఎక్స్టెన్షన్ మాత్రమే. ఆ శ్రీమాతలోనే ఎన్నున్నాయి. అమ్మ ఆవిడ బాహ్యమైన అమ్మ నీకు కొన్నే చేయగలుగుతుంది. కానీ ఆ అమ్మ ఏదైనా శ్రీ శుభాలను కలగ చేస్తుంది. ఏ శుభము? ఆత్యంతికమైన అత్యద్భుతమైన అనండి, ఇక అసలు నెవర్ ఎండ్ లాగా నీకు ఆ యొక్క మోక్షాన్ని ఇస్తుంది. శ్రీ అంటే అన్ని అర్థాలు, బోల్డ్ అర్థాలు ఉంటాయి. బాహ్యమైనవి ఇస్తుంది. బాహ్యమైనవి ఇస్తుంది అంటే నీకు కోట్ల కొలది కోట్లు నీకు బ్యాంకులో ఉండే విధంగా కాదు అక్కడ ఉద్దేశం. ఎంత మాత్రమో అంత మాత్రం ఇస్తుందండి. ఎప్పుడు అవసరం అప్పుడు ఇస్తుంది, చాలదండి. ఊరికే బ్యాంక్ వెళ్ళి డ్రా చేసుకోవాలంటే తలకాయ నొప్పి కదండి. వాళ్ళకి సంతకం పెట్టాలంటే కూడా తలకాయ నొప్పి. సంతకం నిమిషానికి ఒక రకంగా వస్తుంది. బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఎంత తలకాయ నొప్పి అండి. సంతకాలు పెట్టాలి కదా, ఆ సంతకం ఒక రకంగా వస్తుంది. అందుకని నాకు హాయి బ్యాంక్ అకౌంట్లు లేవు. ఎప్పుడన్నా ఏదన్నా ఉంటే సంతకాలు ఎక్కడన్నా పెట్టాలంటే వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు నేను ఎలా పెట్టాను, పెట్టించుకునే వాళ్ళకి. లేదని మనకి ఏం పని అండి. అందుకని ఏది లేదనుకోండి మన పేరు మీద హాయిగా ఉండొచ్చు.
పేరుతో పనే ఉందండి. అప్పుడు మన పేరు మీద ఏది లేనప్పుడు పేరే అక్కర్లేదు కదా. ఎంత హాయిగానే ఉండొచ్చు. అనవసరంగా ఏదైనా ఉందనుకోండి సంతకాలు పెట్టాలి, సంతకం తేడా వస్తుంది. అందుకని అసలు మన ఐడెంటిటీనే లేదనుకోండి ఎంత హాయ్ అండి. అవునమ్మా. కాబట్టి అలాంటి శుభాలను కలుగజేస్తుంది. నీకు అప్పుడు అనిపించదు అయ్యో నా పేరు మీద అకౌంట్ లేదే, అయ్యో నా పేరు మీద ఏమి ఆస్తులు లేవే. బయట బాహ్య ప్రపంచంలో బోల్డ్ ఉన్నాయి కదండి. అసలు దాని యందు నీకు మమకారమే ఏర్పడదు. అయ్యో ఇది లేదే నా పేరు మీద, అలా అని ఇలా ఏది ఉండదండి. అలాంటి శుభాన్ని కలుగజేస్తుంది. అది ఎంత తృప్తి అండి. చాలా. చాలా పరమ తృప్తి. మీకు అసలు ఏదీ లేదు హాయిగా. ఏంటవి మనకి జీపేలు యూపేలు అవి కూడా లేకపోతే ఇంకెంత హాయ్ అండి. లేకపోతే పరమానందం. కొన్ని తప్పలేదు కాబట్టి ఆవశ్యకత ఏదో ఉంటుంది. కాబట్టి అలాంటి శుభాలను కలుగజేసే అమ్మ శ్రీమాత, అన్నిటికీ దీర్ఘ చక్కగా మాత చాలు. ఒక్కడు పట్టుకున్న తరించు. ఆ నామానికి చెప్పాలంటే ఎన్ని రోజులు చెప్పుకోవచ్చు శ్రీమాత. కాకపోతే అది బోర్ కొడుతుంది. అయ్యో ఇంకా ఇన్ని నామాలు ఉన్నాయి, ఒక నామం దగ్గర ఇన్ని రోజులు లేకపోతే మిగతా ఎలాగంటే నాకు కుదరదు, నాకు బోల్డ్ అప్లికేషన్స్ ఉన్నాయి అన్నారు అనుకోండి, ఇంకా అప్పుడు ఎలా కుదురుతుందండి. అందువలన కొంచెం తగ్గించుకుంటూ ఏదో ఆ సందర్భాన్ని బట్టి కొన్ని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలా గట్టిగా ఆపేసుకుంటూ ఉండాలి. అవి చెప్పకూడదు ఇవి చెప్పకూడదు అని. ఏదో అది అంటే ఇక్కడ అమ్మ ఏం చెప్పిస్తుందో అది చెప్పటమే. అంతేగాని సొంతంగా ఏదన్నా చెప్పాలి అంటే నేను ప్రిపేర్ అవ్వాలి. నా దగ్గర అన్ని పుస్తకాలు లేవులేండి, అన్ని గ్రంథాలు లేవు. చెప్పా కదా, మెమరీ పవర్ అస్సలు లేదండి. చాలా కష్టం నాకు. చదివి చెప్పటం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకని అమ్మ ఆ సమయానికి ఏది ఇస్తే, ఏది స్ఫురణకి ఇస్తుంటే అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవటమే. అందుకని ఒక్కొక్కసారి ఎక్కడ అవుట్ ఆఫ్ వెళ్ళిపోతానా అనిపిస్తుంది. అమ్మ అక్కడికి ఆపేస్తుంది, నేను అనుకోక్కర్లేదు. అందుకని అన్ని ఆవిడవే. కౌలిని శివశక్తి సామరస్య సంబంధము కౌలం. ఎక్కడికి ఏం పోదండి, ఇద్దరు ఒకటే. బాహ్య ప్రపంచంలో భార్యాభర్తలు కూడా ఒక మాట మీద ఉంటే మంచిదే, ఆ కుటుంబం చక్కగా ఉంటుంది. ఒకళ్ళు ఒకటని రెండో వాళ్ళు రెండోదంటే ఎలా ఉంటుందో తెలుసు. కనీసం బయట వాళ్ళ ముందరైనా ఒక మాట మీద ఉన్నారనుకోండి, ఆ పోనీలే అనుకోవచ్చు. కానీ చూడండి అభిప్రాయాలు ఎలా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. ఓ వానప్రస్థానికి వచ్చాక ఎట్లాగో అభిప్రాయాలు మారిపోతాయి, రకరకాలుగా ఉంటాయి. వేరే కానీ అవతల ఒకళ్ళు చెడ్డ ఒకళ్ళు మంచి అలా అంటే ఎలా విశ్లేషణ చేస్తామండి, కష్టం కదా. కాబట్టి ఇక్కడ అలా ఉండటము అనేది జరుగుతుందా అంటే అది ఎవరి అభిప్రాయాలనండి, ఏదైనా సరే. కాబట్టి ఇక్కడ అమ్మ వాళ్ళు అంటే అమ్మ అయ్య శివశక్తులు ఆ రెండు అభేదం. శివశక్త్యాయుక్తో ఇద్దరు కలిసే ఉంటారు. అమ్మని చెప్పినప్పుడు అయ్య కొంచెం తక్కువగా అనిపిస్తుంది, అయ్య గురించి చెప్పినప్పుడు అమ్మని తక్కువగా చెప్తారు. అన్నంత మాత్రాన వాళ్ళిద్దరిలో భేదం చూడరాదు నువ్వు. పిల్లలు తల్లిదండ్రుల భేదం చూస్తే ఏమంటారండి, తెలుసు కదా, అది మీకు అనుభవమే కదా. ఇద్దరు సమానంగా ఉన్నప్పుడే ఇద్దరు ఆనందిస్తారు. అదే అసలైన సంస్కారం, మంచి సంస్కారం అంటే అదే. అంటే ఇక్కడ ఇద్దరు సామరస్య సంబంధం. సచ్చిత్ ఆనంద లక్షణ నిర్గుణ పరబ్రహ్మం శివుడు. సర్వ జగత్కారణమకు సగుణ బ్రహ్మమే శక్తి. కనపడేది కనపడనిది. మామూలుగా కూడా అంటారు కదా, తండ్రి సంపాదించి తీసుకొస్తే తల్లి ఇలా చేస్తుంది. కానీ సంపాదన లేకపోతే తల్లి ఏం చేస్తుంది, తెచ్చినా చేయకపోతే తల్లి చేయలేదు అనుకోండి అప్పుడు. కాబట్టి ఇద్దరు అలా, ఇద్దరు సమానమే. ఎక్కడా కూడా ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ కాదండి, అనడానికే లేదు అసలు. సరే వాళ్ళ ప్రవర్తనలో ఇంకోటి ఉంటే అది వేరే విషయం. మామూలుగా ఇన్ జనరల్ అంటాం కదా, జనరల్ గా ఉన్నప్పుడు రెండు సమానమే. అలా నేను ఏదైనా పట్ల అధర్మం అయినా చేసి డబ్బులు పట్ల పిల్లల్ని పోషించాలని భార్య అనరాదు. నువ్వు ఎంత తెస్తే అందులోనే నేను సంసారం చేస్తాను అంటే ఖర్చులు అలాగే చేస్తాను, నువ్వు ధర్మంగానే సంపాదించు అని చెప్పగలగాలి. అందుకని అక్కడ శివశక్తి సామరస్య బంధం అన్నారు. అంతా సామరస్యమే. అంతే తప్ప భర్తని ఎప్పుడూ కూడా అధర్మానికి ప్రోత్సహించరాదండి. ఇక మళ్ళీ మనం వాటిలో పోయి అంటే ఆ నరకాల గురించి చెప్తే ఏం చేస్తారు, భయంకరమైన నరకాలు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి వాటి జోలికి వెళ్ళకండి. కాబట్టి సచ్చిత్ ఆనంద లక్షణ నిర్గుణము. నిర్గుణం అంటే గుణరహితము అంటే రూపం లేనిది అని అర్థం. నిర్గుణం పరబ్రహ్మమే శివుడు.
సర్వ జగత్కారణమగు సగుణ బ్రహ్మమే శక్తి. ఈ రెండిటి యొక్క సామరస్య రూపమే శ్రీచక్రం. అంటే కనపడుతోంది కాబట్టి బిందు రూపంలో ఇద్దరు ఉన్నారు. అది శ్రీచక్రం అంటే అర్థం ఏంటి? నీ శరీరమే, నీ దేహమే. ఒకళ్ళు ప్రాణంగా ఉన్నారంటే ఇద్దరు ఉన్నారు అక్కడ. రూపం ఒకళ్ళది, శక్తి ఒకళ్ళది, అలా అనుకున్నా నష్టం లేదు. శ్రీచక్రం శివయోర్ వపుహు, ఇద్దరిది. దీనినే కౌళిని అంటారు. పిండాండమున బ్రహ్మరంధ్రము క్రింద గల సహస్రారమున శ్వేతవర్ణ సహస్రాల పద్మాన్ని, మూలాధారమున గల సహస్రారమున రక్తవర్ణ సహస్రాల పద్మమును కలవు. ఇవి అకులాకుల పద్మములని ఈ శివశక్తుల శక్తి స్థానాలని తెలియజేస్తారు. కాబట్టి ఈ శివశక్తుల యొక్క ఆ యొక్క బంధాన్ని కౌళిని అన్నారు. అభేదాన్ని తెలియచెప్పటం అండి. కౌళిని అనగానే మళ్ళీ వేరేగా భావం చేయకూడదు. వాళ్ళిద్దరు అభేదము. వాళ్ళిద్దరు అంటే నువ్వు నీ ప్రాణం వేరండి. కాదమ్మా, ఒకటి. మీకు అక్కర్లేనప్పుడు అదేదో సినిమాలు కాదు సారీ, పాత కథల్లో రాక్షసుడు తన ప్రాణాలను తీసుకెళ్లి చెట్టు దొరలో పెట్టాడు అన్నట్టుగా మీ ప్రాణాలు మీరు తీయగలరా? లేదమ్మా. దాచుకోగలరా? లేదు. కదా, అది చెప్పటం. అంటే నువ్వు వేరు ప్రాణం వేరు కాదురా. ఈ రెండు కలిపితే మళ్ళీ ఆ యొక్క పరబ్రహ్మమే, అది తెలుసుకోవాలి. అది అసలైన జ్ఞానం. ముందు ఈ జ్ఞానం నీకు ఏర్పడాలి. నువ్వు నీలో ఉన్న శక్తి అంటే నువ్వు ఆరాధించే దైవం అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కాలి కదండి. ఒకటేసారి ఎంత పొడుగ్గా ఉంటే మహా అయితే 2 మెట్లు దాటగలుగుతాడు, 4 మెట్లు దాటగలుగుతాడా? లేదమ్మా. అందువలన ఇక్కడ ఆ విధంగా ఆ అమ్మని తెలుసుకుని, అయ్యని తెలుసుకుని, రెండుగా తెలుసుకోవటం అంటే మీరు అభేద దృష్టితోటే తెలుసుకోండి. రెండున్నాయి. దేహం తెలిసిందండి, కొంత వయసు వచ్చింది, దేహం తెలిసింది. ఆ దేహం తెలిసాక తర్వాత సంగతి ఏంటి? ఎందుకు ఈ దేహం ఏర్పడిందన్న సందేహం వస్తే అది వేరే విషయం. రాలేదు, వదిలేసేయండి. ఇప్పుడు తెలుస్తోంది కదా, స్తోత్రం చదువుతున్నాం. ఎలా ఈ నిలబడుతోంది, ఎలా ఈ దేహంలో నీవు తిన్నది అరుగుతోంది, ఎలా ఈ యొక్క జరుగుతోంది రోజు వారి పనులనండి ఏదైనా సరే. ఈ లోపల బుద్ధి ఎవరు, మాట్లాడుతున్నది ఎవరు, చూస్తున్నది ఇవన్నీ అన్నారు. లోపల ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి వల్లనే దాన్ని మీరు ప్రాణం అనొచ్చు, జీవుడు అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఇది అది ఏమిటి? ఈ ప్రశ్నలు మీకు రావచ్చు, రాకపోవచ్చు. వచ్చిన వాళ్ళు రమణ మహర్షి లాగా ఆయనకు వచ్చింది, ఆయన దాని గురించి తెలుసుకున్నాడు, పరబ్రహ్మం అయిపోయాడు. తెలియలేదు కాబట్టి కొంత సమయం పట్టింది, తెలిసింది. ఇప్పుడు ఉన్నది అదే, నేను ఆరాధించే దైవమే. ఇలా మీకు కొన్ని సందర్భానుసారంగా అనండి, వయసు అనండి, మీ యొక్క పూర్వజన్మ సుకృతం అనండి, దానికి ఏ పేర్లు పెట్టుకున్నా సరే మీకు తెలియబడింది. మీరు ప్రయత్నమే చేశారా, ఇంకోటి చేశారా, అవన్నీ పక్కన పెట్టేయండి. తెలియబడింది అన్న సంగతి తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు తెలియబడింది. ఆరాధించే దైవం వేరు కాదు, ఏది వేరు కాదు, అంతా నేనే. ముందర మీ యొక్క శక్తి అనేది ఆ దైవం. అప్పుడు ఆ ఆరాధించే దాని యందు భక్తి పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, దృఢత్వం కలుగుతుంది. అది కలిగిన తర్వాత అభేద భావం వస్తుంది. ఇవన్నీ కూడా జరిగి తీరుతాయి. మీరు ఇప్పుడే దృఢం ఏర్పరచుకున్నారనుకోండి, ఎస్ ఉన్నది ఆ యొక్క పరదైవమే, నేనంటూ విడిగా లేను, ఆ అమ్మ ఆజ్ఞ ఎలా ఉంటే అలా చేస్తానని మీ అభిప్రాయాలు ఎక్కడా మీరు వ్యక్తపరచకండి. ఎవరై చూద్దాం అమ్మ ఏం చేస్తుందో అది. ఈ విధంగా మీరు అన్నిటికీ ఆ అమ్మని లింక్ చేస్తే అంటే మీరు ఆరాధించే దైవాన్ని మీలో ఆ దృఢత్వం ఏర్పడిపోతుంది. మీరు అమ్మ అంటే మీరు అనే ఐడెంటిటీ మీరు కోల్పోతారు. ఎలా అయితే నది సముద్రంలో కలిసిపోయాక ఐడెంటిటీ కోల్పోతుందో ఆ విధంగా మీరు మీ ఐడెంటిటీని కోల్పోయినప్పుడు అంటే అన్నిటికీ అదే చూపించారు, ఎక్కడ మీ అభిప్రాయాలు లేవు. అంటే ఇది నా ధర్మము అది అని. జ్ఞానులు ఏంటంటే గురువులు కానీ ఎందుకు అలా చెప్తూ ఉంటారు అంటే అవతల వాడికి అర్థం కావడానికి చెప్తారు. ధర్మం అంటే విడిగా ఎక్కడుందండి? ఏది ఎలా జరుగుతుందో వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అయితే అనుసరించేవాడు వచ్చేవాడు బుద్ధి సరిగ్గా ఉండదు కదా, వాడు ఏదో అనుకుంటాడు. ఎందుకంటే వాడు ధర్మం చేయడం లేకపోతే. అందుకని ఒరే ధర్మం రా ఇది, అందుకనే నేను చేస్తున్నాను అంటాడు. ఆహా అని పెద్దవాళ్ళు ఏదో ఆచరిస్తే కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్తారు,
ఎవరైతే శ్రేష్టమైన భక్తులు ఏది ఆచరిస్తారో మిగతా వాళ్ళు కూడా దాన్ని ఆచరిస్తారు అని. కాబట్టి జ్ఞానులు కానీ గురువులు కానీ వేరే వాళ్ళు కానీ ఇది నా ధర్మం అని చెప్తూ ఉంటారు. అంటే నీ ధర్మం నువ్వు చెయ్యమని, వాడు ఆచరించి తీరాలి. అంతే తప్ప వాళ్ళు ధర్మం అంటే వాళ్ళు అక్కడ ఉండిపోయి ఏదో దాంట్లో లంపటంలో ఇరుక్కుంటారన్న వాళ్ళ మనసుల్లో వేరుగా ఏది ఉండదు. కాబట్టి ఇక్కడ ఇవన్నీ అర్థం కావాలంటే నీ మానసిక స్థితి పెరగాలి కదా కొంత, అందుకని. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క స్టెప్ లాగా కౌళిని అంటే ఆ యొక్క అభేదత్వం రెండే, కానీ ఎక్కడ చూస్తే రెండుగా కనపట్టలేదు, ఒకటిగానే కనపడుతుంది. ఆ ఒకటి అద్వైతం అయినప్పుడు అంటే అది జ్ఞాన స్వరూపం అయిపోతుంది. అంటే అక్కడ రెండు కూడా లేవు, ఒకటి కూడా లేదు. ఇప్పుడు అనేకం ఉంది, అనేకం నుంచి రెండుకి వచ్చారు, రెండు ఏకం అవ్వాలి, ఆ ఏకం కూడా లేకుండా పోవాలి. ఎందుకంటే పరబ్రహ్మకి అక్కడ రూపం ఏమీ లేదు, ఒట్టిగా ఆ యొక్క ఉన్నది అని చెప్పడానికి తప్ప ఈ విధంగా ఉంది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే అంతా అదే కాబట్టి, అంతా అదే కాబట్టి ఇది అది అని చెప్పడం నేతి నేతి అన్నారు, నైతి నైతి, ఇది కాదు ఇది కాదు, ఇదే ఆ రూపము కాదు, ఇదే కాదు, మరి ఏది? అంతా అదే. అంటే నీకు కనపడేది కనపడినిది, కదిలేది కదలనిది, ఇలా సర్వము అదే ఈ భావనకి తీసుకువెళ్తుంది. అదే అసలైన జ్ఞానము. అది కలిగినప్పుడే నువ్వు పరమానందంగా ఉండగలుగుతావు ఏ సిచ్యువేషన్. ఇంకా అప్పుడు నువ్వు విడిగా నిర్ణయించుకోనే ఇది నా ధర్మము అది నువ్వు అనడానికి లేదు. అయ్యో నేను ఉండకపోతే ఎట్లా, వాళ్ళకి ఇది కదా అది కదా అని నువ్వెలా అనుకుంటావు? నువ్వు అనుకోవడానికి ఎలా కుదురుతుంది? అనుకున్నావంటే నేను ఉంది కదా అక్కడ, నువ్వు నేనుతో ఉండకు, ఏ అభిప్రాయాలు చెప్పకు. వాళ్ళు ఉండు అన్నారు సరే అను, వెళ్ళిపో అన్నారు సరే అను, అన్నిటికీ సరే అను. నీకు ఎక్కడ ఏదో అది జరుగుతూనే ఉంటుంది, దాని గురించి ఎందుకంటే చింత. నువ్వు అభిప్రాయం ఏర్పరచుకోకూడదు, సుమ్మ ఇరు. నీ మనసులో ఏ అభిప్రాయం ఉండకూడదు, ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు ఇలాంటి భావనలు ఉండకూడదు. మామూలుగా ఉండు, నీ చేసి చేయించబడితే చేయించబడుతుంది. మరి ఆ దృఢ విశ్వాసం లేనప్పుడు అనేకము రెండవది, రెండు ఏకమవదు. నువ్వు రెండుగానే ఉంటున్నావు, అభిప్రాయం రెండోదండి, మరి రెండుగా ఉంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ఈ విధంగా ఆ అసలైన దాన్ని గుర్తించి ఏకరూపాన్ని పొందండి, ఆ తర్వాత నిర్గుణము అవ్వచ్చు. శుభం భూయాత్.